గుంటూరులో జరిగిన శ్రీకృష్ణదేవరాయలు జేఏసీ సన్మాన సభ కార్యక్రమానికి 2023 మిస్ గ్లోబల్ ఎన్నికైన డాక్టర్ ఐశ్వర్య హాజరయ్యారు. వైద్య వృత్తిలో కొనసాగుతున్న ఆమె మోడలింగ్, సినీ రంగంపై తనకు ఆసక్తి లేదని తెలిపారు. పేద ప్రజలకు సేవ చేయడమే లక్ష్యమని, చాలా మంది ఆరంభంలో క్యాన్సర్ గుర్తించలేకపోతారని తెలిపారు. క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా పేర్కొన్నారు. తన సేవలు గుర్తించి సన్మానం చేయడం ఆనందం కలిగించిందంటున్న మిస్ గ్లోబల్ డాక్టర్ ఐశ్వర్యతో మా కరెస్పాండెంట్ రవికృష్ణ ఫేస్ టు ఫేస్. కాపు సంఘం తరపున సన్మాన కార్యక్రమాలు అయితే ఈరోజు గుంటూరులో ఇక్కడ జరిగినాయి. ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు డాక్టర్ ఐశ్వర్య. కేవలం డాక్టర్ కాగానే కాకుండా కూడా ఆమె మోడలింగ్, అదేవిధంగా కూడా ఆమె అయితే మాత్రం ఇక్కడ ఏదైతే మిస్ ఇండియా కంటెస్ట్లో కూడా ఆమె కంటాక్ట్ అయ్యారు. అదేవిధంగా విజయం కూడా సాధించారు. ఆమె మనతో పాటు ఉన్నారు. ఐశ్వర్యతో మాట్లాడదాం. మేడం, చెప్పండి, ఈ అచీవ్మెంట్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీకు సన్మానం చేయడానికి? నేను చేసిన అంతర్జాతీయ అచీవ్మెంట్స్ని ఇక్కడ గుర్తించి నన్ను సన్మానించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇది చాలా మోటివేటింగ్గా కూడా ఉంది నాకు. ఇక్కడే కాకుండా ఇంకా ఎక్కువ అచీవ్ చేయాలని మోటివేషన్ చాలా ఇచ్చారు అందరు పెద్దలు, ఆశీస్సులు, దీవెనలు, మా మదర్ కూడా, మా పేరెంట్స్ ఇద్దరు సపోర్ట్, ఇవన్నిటి మూలానే ఇవాళ ఇక్కడ నేను ఈ స్థాయికి వచ్చాను. అంటే మేడం, మీరు ఇప్పుడు డాక్టర్గా ఎక్కడ చేస్తున్నారు? మీరు డాక్టర్గా ఈ ఎటువంటి ప్రొఫెషన్స్లో రావడం జరిగింది? నేను ఇప్పుడు సర్జరీ పీజీ చేస్తున్నాను ఎంఎన్ఆర్ సంగారెడ్డిలో. అక్కడ నాది ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నాను. నేను సెకండ్ ఇయర్ చదువుకుంటున్నాను. అంటే మీరు డాక్టర్గా ఉంటూనే కూడా ఈ మిస్ ఇండియా ఈ కంటెస్ట్కి వెళ్ళటం జరిగింది. అది ఎలా వెళ్ళారు? అసలు ఒక డాక్టర్గా ఉండి ఈ ప్రొఫెషన్లో ఇలా వెళ్ళటానికి ఏంది ఆలంబన ఏంటి మీకు? సో చిన్నప్పటి నుంచి మా మమ్మీ అన్ని 2-3 పనులు చేయడము నాకు నేర్పించారు. అంటే లైక్ ఆ వర్సటాలిటీ అండ్ మల్టీ టాస్కింగ్ చిన్నప్పటి నుంచి నాలో ఇన్స్టిల్ చేశారు మా పేరెంట్స్. సో దాని మూలానే నేను ఇలా 2 చేసిన టైం మేనేజ్మెంట్, ఇంకా నా ప్యాషన్ మూల దానికి కూడా వెళ్ళాను. యాక్చువల్లీ నాకేం టైం కూడా లేదు ప్రిపేర్ అవ్వడానికి. వెళ్ళే ముందు ఒక 1 వీక్ టైం ఉండింది అంతే. పెద్ద ప్రిపేర్ కూడా అవ్వలే. కానీ అక్కడికి వెళ్ళాక మళ్ళీ మిస్ గ్లోబ్లో వెళ్ళి అల్బేనియాలో ఇండియాని ఆల్మోస్ట్ 8 ఇయర్స్ తర్వాత నేను టాప్ 15లో తీసుకొచ్చాను. 8 ఇయర్స్ దాకా అసలు ఇండియా ప్లేస్ కూడా అవ్వలేదు, టాప్ 15లో కూడా రాలేదు. అలాంటిది నేను చేశాను. అది కూడా ఒక టైంలో నాకు అసలు నడవడం కూడా వచ్చేది కాదు హీల్స్లో. బట్ ఇవన్నీ అచీవ్మెంట్స్ నా హార్డ్ వర్క్, టైం మేనేజ్మెంట్ అండ్ మా పేరెంట్స్ సపోర్ట్, చిన్నప్పటి నుంచి నన్ను పెంచిన విధానం, ఇదే దాని రీజన్. అంటే మీరు ఒక డాక్టర్గా ఉన్నారు, తర్వాత ప్రజెంట్ అయితే మాత్రం మోడలింగ్కి వెళ్ళే ఉద్దేశం ఏమైనా ఉన్నదా మీకు? మోడలింగ్ నేనేం అనుకోవట్లేదండి. నేను ఇప్పుడు అచీవ్ చేసిన ప్లాట్ఫామ్ని వేరే వాళ్ళకి సేవ చేయడానికి, వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. యాజ్ అ సర్జన్ అండ్ మిస్ ఇండియా టైటిల్ హోల్డర్, మిస్ గ్లోబ్ ఇండియా టైటిల్ హోల్డర్, ఈ రెండింటిని కంబైన్ చేస్తే నేను ఇంకా పెద్దవి చేయొచ్చు. మోడలింగ్ ప్రస్తుతానికైతే నాకు ఇంట్రెస్ట్ లేదు అంతా. అంటే ప్రజెంట్ మీరైతే ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చారు అంటే మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ఉన్నట్లు కూడా కనపడుతుంది. అదేవిధంగా కూడా మీరు చెప్పిన దాన్ని బట్టి కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం మీకైతే ఈ సోషల్ సర్వీస్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నట్లుగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఒక డాక్టర్గా ఉన్నారు, అదేవిధంగా కూడా దీని మూలాన మీకు ఏదైతే మిస్ గ్లోబల్ అనేటువంటి అవార్డు వచ్చిందో దాంతో మీరు చాలా ఫిమినైన్ పర్సనాలిటీ అయ్యారు. దీన్ని ఉపయోగించుకొని ఎలా ముందుకు పోతుంది? సో మా మిస్ గ్లోబ్ ఇండియా అనే ప్లాట్ఫామ్లో మేము చాలా చేసామన్నమాట. అప్పుడు లైక్ ప్లాంటేషన్స్, ఎన్వైరన్మెంట్ సస్టైనబిలిటీ మీద, ఇంకా అదే కాకుండా నేను క్యాన్సర్ పేషెంట్స్ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అని ఇంకా చాలా వాటితో టైఅప్ అవుతున్నాను ఈ మధ్య. యాజ్ మిస్ ఇండియా చాలామంది డాక్టర్స్తో టైఅప్ అయ్యి వాళ్ళు ప్రీచ్ చేసేది నేను సపోర్ట్ చేస్తున్నాను అనమాట. లైక్ క్యాన్సర్ దాంట్లో ఏమో మేము ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్స్ చేస్తాము అండ్ వ్యాక్సినేషన్స్, సర్విక్స్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ గురించి అందరికీ అవేర్నెస్ ఇస్తాం దాంట్లో. అది కాకుండా రీసెంట్లీ మేము మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేశాము డాక్టర్ శ్రీ నగేష్ వాళ్ళతో లిపిడిమా మీద. ఇలా చాలా ప్రజలకి సేవ చేసే మెడికల్ క్యాంప్స్ అండ్ స్క్రీనింగ్స్లో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను యాజ్ మిస్ ఇండియా. అంటే మీరు మిస్ ఇండియాగా ఇప్పుడు మిస్ ఇండియా ప్లస్ ఏంటంటే మీరు ఒక డాక్టర్గా ఉన్నటువంటి నేపథ్యంలో మీకు ఈ మిస్ ఇండియా అవార్డు ఏ విధంగా ఉపయోగపడుతుంది? సో అడ్వొకసీ మీద ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు దే లుక్ అప్ టు మీ, లైక్ నాకు మెసేజెస్ కూడా వస్తూ ఉంటాయి, మేడం వీ వాంట్ టు బీ లైక్ యూ అని.
So I'm inspiring and motivating other women, and they are taking inspiration from me, trying అవుట్ ఆఫ్ ద బాక్స్ చేద్దామని వాళ్ళకు కూడా నేను ఇస్తున్న మోటివేషన్. సో దట్ ఈస్ సంథింగ్ లైక్ ఒకరికి ఐడియల్ ఫిగర్లో నేను ముందు మా మమ్మీని ఊహించుకునేదాన్ని, అలాంటిది వేరే వాళ్ళు చాలామంది అమ్మాయిలు నన్ను అలా ఊహించుకుంటున్నారంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్. ఫైనల్గా చెప్పండి, మీ అచీవ్మెంట్ ఏంటి? మీరు ఏమి సాధించాలని అనుకుంటున్నారు? ఒక కాపు సోదరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? నా అచీవ్మెంట్ అంటే ఐ వాంట్ టు బికమ్ అ ప్లాస్టిక్ సర్జన్ అయ్యి వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ సర్జరీ. సో మై అల్టిమేట్ డ్రీమ్ అయితే ఐ వాంట్ టు బికమ్ ద బెస్ట్ సర్జన్ ఇన్ ద వరల్డ్. అంటే ఇప్పుడు ఇక్కడ కాపు కమ్యూనిటీకి సంబంధించినటువంటి కార్యక్రమానికి అయితే వచ్చారు, మీరు ఆ కమ్యూనిటీకి ఏం చేయాలనుకుంటున్నారు? ఓకే, అలా మనం ఇక్కడ ఏమైనా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసి ఏమైనా ఫ్యూచర్లో వేరే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్కి ఏమైనా చేద్దాం అనుకుంటే ఐ వుడ్ లవ్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ హెల్త్ ప్రమోషన్ చేసి హెల్త్ అవేర్నెస్ చేయడం ఇంపార్టెంట్ ఈ మధ్య. ఫర్ ఎగ్జాంపుల్ సర్విక్స్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ఉంటుంది, హెచ్పివి వ్యాక్సినేషన్. చాలామందికి తెలీదు, అది ఉత్తి సర్విక్స్ క్యాన్సరే కాదు కానీ వేరే అన్ని క్యాన్సర్స్ కూడా, థ్రోట్ క్యాన్సర్, ఓరోఫారెంజియల్ క్యాన్సర్స్, జెనైటల్ క్యాన్సర్స్, ఈవెన్ మేల్స్కి కూడా ఉపయోగపడుతుంది. అలాంటివి చాలామందికి తెలీదు, బికాజ్ మేము మెడిసిన్ చదువుతాం కాబట్టి మాకు ఈ విషయాలన్నీ తెలుసు. సో ఇలా అవేర్నెస్ క్యాంప్స్ కానీ వీటిల్లో ఏమైనా చేస్తే ఐ వుడ్ లవ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దాట్. అంటే డాక్టర్ ఐశ్వర్య చెప్తుంది ఏంటంటే ప్రధానంగా కూడా ఆమె భవిష్యత్తులో మాత్రం ప్రజలకు సేవ చేయడానికే తాను ఈ ఫ్యాషన్ ఈ ఏదైతే ఈ దీనికి సంబంధించిన ఫీల్డ్లోకి రావడం జరిగిందని చెప్తున్నారు. అదేవిధంగా కూడా భవిష్యత్తులో ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా తాను ముందుండి నడిపిస్తానంటున్నారు. క్యాన్సర్కి సంబంధించినటువంటి అవేర్నెస్ ప్రోగ్రాంలో కూడా తాను ఉంటానని తెలియజేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో రవికృష్ణ, ప్రైమ్ నైన్ న్యూస్, గుంటూరు.